పళ్ళకు సంబంధించి సాధారణంగా నోటి దుర్వాసన అనేది కామన్‌గా వినిపించే సమస్య యాక్చువల్లీ. దీనికి గల కారణాలేంటి? అసలు ఇది ఉంది అని ఆ వ్యక్తికి తెలియదు గదా! యాక్చువల్‌గా విషయం. అదో పెద్ద సమస్య. సో, దీన్ని ఏ రకంగా గుర్తించాలి? మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నోటి దుర్వాసన రాకుండా ఉండే అవకాశం? ఇప్పుడు నోటి దుర్వాసన మనకి నిజంగానే మీరన్నట్టు చాలా వరకు ఐడెంటిఫై చేయలేరండి. సో, మీరు ఒకవేళ ఐడెంటిఫై చేయాలా నోటి దుర్వాసన ఉందా లేదా అని అనుకుంటే, మీ చేతిని ఒక్కసారి ఇలా నాకి కొంచెం సేపుండి వాసన చూసుకోండి. మీకు ఒకవేళ గాని వాసనగా అనిపిస్తుంది అంటే, మీకు నోటి దుర్వాసన ఉన్నట్టు. దానికి గాను మీరు చేయాల్సిన పద్ధతులు ఏంటి అంటే, మీ ఫుడ్ ఫస్ట్ మనం డైట్ నుంచి స్టార్ట్ చేయాలండి. మీ డైట్‌లో మీరు ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ తింటున్నారు అనేది మీరు చెక్ చేసుకోవాలి. చాలామంది స్ట్రాంగ్ పంజెంట్ స్మెల్ ఉన్న ఫుడ్స్ తింటారనమాట. సో, వాటిని మీరు రీప్లేస్ చేయొచ్చు క్యారెట్ ఆర్ కీరా రెగ్యులర్‌గా అలాంటి ఫ్రెష్ వెజిటబుల్స్ విచ్ ఆర్ ఎడిబుల్ తినేలాంటి వెజిటబుల్స్‌ని మనం డైట్‌లో యాడ్ చేసుకోవడం వల్ల ఆ నోటి దుర్వాసన చాలా వరకు తగ్గించగలుగుతాం. సెకండ్, ఎక్కువ వాటర్ తాగడం. ఇప్పుడు కాఫీ తాగినా, టీ తాగినా సేమ్ అలానే ఉండిపోతే ఆబ్వియస్లీ మీ ఓరల్ క్యావిటీ అనేది స్మెల్ వస్తది. సో, వాటర్ తీసుకోవడం ఇమీడియట్‌గా అలాంటివి కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవచ్చు. తర్వాత లేదు అండ్ ట్వైస్ బ్రషింగ్ చేయడం వల్ల, ఎవ్రీడే ఫ్లాసింగ్ చేయడం వల్ల ఒకవేళ పళ్ళు సందుల్లో గానీ ఏదైనా ఫుడ్ ఇరుక్కుపోయి వాసన వస్తుంది అంటే దాన్ని మనం రిమూవ్ చేయగలుగుతాం. లేదు గమ్ ఇష్యూలు అంటే పంటికి చిగురికి మధ్యలో ఏదైనా ఫుడ్ ఇరుక్కుపోతుంది, అందుకే ఈ వాసన వస్తుందంటే రెగ్యులర్ క్లీనింగ్స్ చేయించుకోవడం వల్ల మీరు ఈ దుర్వాసన అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.